Hello guys, welcome back to Bindas Amme Vlogs. Please do support, like, share and subscribe guys. సో ఇప్పుడు నేనైతే శిల్పారామం వెళ్తున్నా. హైటెక్ సిటీకి పక్కనే ఉంటుంది శిల్పారామం. ఇక్కడ పక్కనే పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఉంది. మనకి పార్కింగ్ చేసుకొని వద్దాం. లోపలికి వెళ్దాము శిల్పారామం దగ్గరికి. లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ బయట మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకైతే బయట ఫస్ట్ లోపలికి ఏదైనా కొనుక్కోవడం వెళ్ళడానికి ఐస్ క్రీమ్స్ కాన్స్ అవైతే ఉన్నాయి. ఇక్కడ బయట వ్యూ అంతా చూడండి. కూర్చోవడానికి కూడా మనకి చైర్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసాము శిల్పారామం. శిల్పారామంకి కాపలాగా ఇద్దరు భటులు కూడా ఉన్నారు గుర్రాల పైన. చూడండి చూపిస్తాను. కాపలాగా అయితే ఇద్దరు భటులను కూడా పెట్టుకున్నారు. సరే టికెట్ తీసుకుందాము. మనకి ఆన్లైన్ కౌంటర్ అయితే ఇటు సైడ్ ఉంది. దాని అంటే టికెట్ తీసుకునే ముందు మనకి అంటే లేట్ అయినా ఏదైనా కానీ కూర్చోవడానికి కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ అయితే అంటే క్యాష్ అయితే మనకి సైడ్కి ఉంది, లెఫ్ట్ సైడ్కి. టికెట్ తీసేసుకున్నాము. నేను ఎంట్రన్స్ మెయిన్ గేట్ నుంచి అనుకున్నాను, బట్ ఇక్కడ కూడా ఉంది మనకి. ఇక్కడ బ్యాగ్ చెక్ ఇన్ కూడా అవుతుంది. లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మనకి. నేనైతే చాలా రోజుల తర్వాత వచ్చాను శిల్పారామంకి. నా 10th ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు. అంటే మా చెల్లి రీసెంట్గా వెళ్ళిందనమాట. ఇంకా బాగుంది అక్క, అన్నీ చేంజ్ చేశారు, చాలా బాగుంది చూద్దాము అని అంటే, ఇంకా నేను చూశానంటే మీకు కూడా చూపించాలి కదా, అందుకే వచ్చేసాను. ఇక్కడంతా మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి బోటింగ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం బోటింగ్కి వెళ్దాము. ఇక్కడ గ్రీనరీ ఉంది కదా, అక్కడ బోట్లు పెట్టారు. ఎవరైనా ఫ్లవర్స్ తీసుకున్నా ఫైన్ పడుతుందని చెప్పి. అసలు నేను ఈవినింగ్ టైం వచ్చాను. అది చూడండి, ఈవినింగ్ టైం 6:30 అవుతుంది నేను వచ్చినప్పుడు కూడా. ఆ ఎండ చూడండి ఎలా పడుతుందో. బోటింగ్ ఎంట్రన్స్ ఇదే. భలే ఉన్నాయి కదా బోట్లు. టికెట్ అయితే మనకి 40-50 రూపీస్లో ఉంది కాస్ట్, రీజనబుల్లే. ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఈ జాకెట్ వేసుకొని వెళ్ళాలి. చేపలు కూడా ఉన్నాయి. అసలుకి క్లియర్గా కనిపిస్తాయి మనకి చేపలు. ఇక్కడ లోపలికి వెళ్దాము. మీకు మీ ఊరిని గుర్తు చేసిద్ది ఈ ఏరియా మాత్రం. చూడండి మనకి తెలంగాణ వాళ్ళకి ఎంతో ఫేమస్ అయిన బోనాల థీమ్ ఇది. అచ్చం మనుషుల్లాగానే అనిపిస్తున్నారు కదా. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. తాతయ్య కూర్చున్నాడు. తాతయ్య ఇక్కడ పక్కనే అక్క చెల్లెలు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. రేపు పెళ్ళైనాక నేను మా చెల్లి కూడా ఇలానే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవాలి ఇంటి ముందు. ఒక పల్లెటూరులో వైబ్ మనకు వచ్చేసిద్ది ఇక్కడికి వస్తే. మా చెల్లి మా తమ్ముడు. తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి. ఇటు చూడండి, అసలు సేమ్ మన ఊర్లో పొలంకి వెళ్తారు కదా అలానే ఉన్నారు కదా. లోపల మన హెడ్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటాయి. మా చెల్లి చూడండి ఎలా వెళ్ళి నిల్చిందో. ఇలా ఉంటాయి అన్నమాట. మనం అందులో హెడ్ పెట్టి దిగొచ్చు ఫొటోస్. హలో, హాయ్ ఆంటీ. చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మనం అంటే చూస్తూ ఉండేవాళ్ళం. మన ఊర్లో ఉన్న వాళ్ళే కూరగాయలు అమ్మడానికి వచ్చినప్పుడు అలా పాపలను ఎత్తుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ చూడండి తాతయ్య ఎరకదున్నడానికి వెళ్తున్నాడు పొలంకి. అంటే అన్ని థీమ్లు, అంటే మనకి విలేజ్ని గుర్తు చేసే అన్నీ ఇక్కడ థీమ్స్ ఉన్నాయి. అసలు నిజంగా మనుషుల్లాగానే కనిపిస్తున్నారు చూడ్డానికైతే. ఇదేమో ట్రైబల్ లైఫ్ స్టైల్ అంట. చూద్దాం లోపలికి వెళ్ళి. చూడండి
భలే ఉన్నారు కదా నిజంగా మనుషుల్లాగానే. ఇక్కడేమో బాటిల్స్ చేస్తుంది. బాటిల్ ఎలా వస్తుందంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు కాసే కాయలతోని బాటిల్ని చేసుకునే వాళ్ళంట అప్పట్లో. బయటకు వచ్చేసాక మనకి సంక్రాంతిని గుర్తు చేసేది ఉంది ఇక్కడ. ముగ్గు, అమ్మ రెడీ అయ్యి హరిదాస్ వస్తున్నట్లు ఆవుని తీసుకొని వచ్చి, అసలు ఇప్పట్లో వస్తున్నారా అనే చాలా రోజులు అయిపోయింది చూడక. ఇక్కడ పక్కనే మనకి సంత మార్కెట్ లాగా ఉంది. అవి చూడండి టమాటీలు. అమ్మ ఏంటో వీళ్ళు ఇన్ని నగలు వేసుకున్నారు. మా చెల్లి పక్క నుండి అన్ని నగలు వేసుకున్నారు, అమ్మ దొబ్బుకొని వెళ్తారని చెప్తుంది. ఇక్కడ చూడండి మంచిగా ఉల్లిపాయలు పెట్టుకొని ఏదో ఆలోచించుకుంటా ఆయనకి చెప్పుకుంటా ఉంటుంది. ఇక్కడేమో ఒక ఆయన జాతకం చెప్పించుకుంటున్నాడు. ఆమె చూడండి ఎలా నిల్చుందో, అసలు నిజంగా అవ్వు ఉంటుంది చూడండి ఊర్లో, అలానే నిల్చుంది కదా. వెళ్ళి మనం ఒక కేజీ టమాటీ, ఒక కేజీ ఏమో వంకాయలు, ఇంకా మనకు కనిపిస్తున్నాయి ఉల్లిపాయలు, అవి తీసుకుందాము. ఇగో జాతకం చెప్పించుకోవడానికి. పక్క ఇంత ముందుకి సంతలో పక్క జాతకం చెప్పే వాళ్ళు ఉండేవాళ్ళంట. డబ్బులు కూడా ఉన్నాయి. అవి డబ్బులా లేకపోతే టికెట్సా? ఎవరైనా జాతకం చెప్పించుకోవాలనుకుంటే పాపం ఈయన దగ్గరికి రండి, నేను రికమెండ్ చేస్తున్నా. మా చెల్లి కూడా చెప్పించుకుంది. ఇక్కడ పక్కనే చూడండి మంచిగా మా పాపకి దువ్వి జడేస్తుంది. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా అలానే వేసి పంపించేవాళ్ళు కదా. ఊర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటే దువ్వి వేసేవాళ్ళు. వంట చేస్తుంది, ఏం వంట చేస్తుందో ఏమో, పెడతారో, ఎంత పిలిచినా పలకట్లేదు. నాకు పెట్టిద్దేమో అనుకున్నాను. నిజంగా వంట చేసే అమ్మలేకనే కూర్చుంది కదా. మా చెల్లి కూడా అమ్మ ఏం చేస్తున్నావు పెట్టు అని అడుగుతుంది. ఇంకా పక్కన చూద్దాం రండి. ఓ ఇక్కడ ఐరన్ చేయడానికి ఉన్నారు వీళ్ళు. ఐరన్ చేసుకుంటుంది ఆమె, ఆయనేం మంచిగా పని చేసుకుంటూ కూర్చుంటున్నాడు. ఇంటి దగ్గర ఉంటే ఊర్లో పక్కా మనం మ్యాక్సిమం ఇళ్ళల్లోనే ఉండము. ఇక్కడ సిటీలో అయితే ఎవరు మాట్లాడడానికి ఉండరు కాబట్టి మనం ఇంట్లోనే ఉంటాము. పక్కా మనం ఊర్లో ఉంటే మనం మ్యాక్సిమం ఏ పనులైనా బయటనే మంచిగా ఉంటుంది ప్రశాంతంగా. ఇక్కడ ఏమో మంచిగా తులసి మొక్కకు పూజ చేస్తుంది. నిజంగా పెళ్ళైతే తులసి మొక్కకి వీటికి పూజ చేసుకుంటూ కూర్చోవాలా అనిపించింది నాకేమని చూస్తే. అయినా అప్పటి ఆచారాలు లేండి. వీళ్ళు చూడండి పొలం పనికి వెళ్తున్నారు. ఆమె అయితే చూడండి నిజంగా అసలుకి మనం అంటే పొలం పనికి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఇక్కడ తోలు బొమ్మలు ఆడిపించడానికి ఉంది 50 రూపీస్ అంట. అండ్ ఇక్కడ కపుల్స్ ఫోటో దిగడానికి అయితే అంటే మనకి ఎస్టీ వాళ్ళు ఎలా ఉంటుంది డ్రెస్సింగ్ స్టైలు అంత మనం ఎలాగో వేసుకోము, అక్కడ మన హెడ్ పెట్టి దిగితే ఎలా ఉంటుందో కూడా మనకు అర్థమైపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకి పక్కకే వాటర్ ఫౌంటైన్ ఉందంట, వెళ్ళి చూద్దాము. వాటర్ ఫౌంటైన్స్ చూడండి, వాటర్ ఫౌంటైన్ ఇంకా దగ్గర నుంచి చూపిస్తా ఆగండి. వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో. ఆగండి చూడండి. అంటే 6:30కే వెళ్ళాను నేను, అప్పుడు కూడా కొంచెం ఎండగా ఉంది. ఇంకా మీకు పైన గుర్రంలాగా ఉంది కానీ అది చూపించలేకపోయినా. ఇక్కడ తినడానికి కూడా మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు చూడండి కోపంగా చూస్తున్నట్లుంది. పక్కకే మనకి ఇక్కడ కప్పులు ఇలాంటి స్టాల్స్ అయితే శిల్పారామంలో చాలా ఉంటాయి. మీరు ఎన్నంటే అన్ని చూడొచ్చు స్టాల్స్. ఏమైనా అంటే మనకి కొనడానికి కూడా మంచిగా అనిపిస్తాయి, బట్ రేట్లు మాత్రం బయట కొనుక్కోవడం బెటర్ అనిపిస్తాయి. ఇవి పెయింటింగ్స్ అంట, బాగున్నాయి కదా. చుట్టూ ఏంటో అంటే మనకి మీకు తెలిసే ఉంటుంది కొందరికి, ఇట్లా ఒక యాప్ ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మన డేట్ ఆఫ్ బర్త్ లాగా అట్లా జాతకం లాగా వస్తుంది. చాలామంది డీపీలు కూడా పెట్టుకుంటారు ఇలాంటివి. నాకు అవే గుర్తొచ్చింది. ఇంకా లోపలికి వెళ్దాం. ఇలా లోపలికి వెళ్తుంటే నాకేం గుర్తొచ్చిందంటే మనకి విలేజ్లో ఒక బజార్ ఉంటే బజార్లోని చుట్టుపక్కల ఇల్లులు మొత్తం ఉంటాయి చూడండి, అట్లనే ఉంది. బట్ ఈ ఇల్లు లోపలికి వెళ్ళి మీకు చూపించడానికి లేదు. ఇవన్నీ ఆఫీసెస్ అంట, వాళ్ళ ఆఫీసెస్ కూడా ఇలా కట్టించుకున్నారు. పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. వావ్, ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ ఫౌంటైన్ ముందు రాళ్లతోని మనుషులు చేశారు.
అంటే కొన్ని రాళ్ళేమో ఖరాబ్ అయి ఉన్నాయి, కొన్ని అయితే బెటర్గానే అంటే మనకి కింద మనకు అర్థం కావడం కోసం కింద ఇట్లా నేమ్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఎలా ఉంటుందో చూపిస్తా, వ్యూ మొత్తం చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే మోస్ట్లీ వాటర్ ఫౌంటైన్స్ బాగా నచ్చాయి శిల్పారామంలో. అక్కడికి వెళ్ళి నిల్చుంటే చల్లగా ఎంత బాగుందో ప్రశాంతంగా. అండ్ ఇప్పుడు నేను వచ్చేసరికి 7 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా 7:30 అరౌండ్ 8 కల్లా లైటింగ్స్, చాలా లైటింగ్స్ వస్తాయి. మా చెల్లి చెప్పింది. సిల్వర్ నెమలి అంట ఇది. ఇక్కడ బర్డ్స్ పార్క్ కూడా ఉంది, భలే ఉంది కదా. అది అలానే చూస్తుంది, నేను హాయ్ చెప్పిన. వావ్, ఫ్లూట్ పట్టుకొని కృష్ణుడు ఎంత బాగున్నాడో కదా. లోపలికి వెళ్దాము అసలు ఏముందో. ఇక్కడ ఏంటంటే మొత్తం శ్రీకృష్ణుడు థీమ్. ఇప్పుడు మనం విలేజ్ టూరు, విలేజ్ బజారు అవన్నీ చూసి వచ్చాం కదా. ఇప్పుడేమో ఇది ఓన్లీ శ్రీకృష్ణుడికి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి జర్నీ అంతా ఇక్కడ ఉంది. లైక్ వాల్స్ మీద అంటే రాయితోని చెక్కి, బొమ్మల రూపంలో చెక్కి కింద మనకు అర్థం కావడం కోసం స్టోరీ పెట్టారు. కొన్ని ఏమో బొమ్మలతో కూడా చేశారు ఇలా, శ్రీకృష్ణుడు వెన్న తిన్నట్లు. ఇక్కడ కృష్ణుడు రాధ భలే ఉన్నారు కదా. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ వచ్చాయంట, మై బ్యాడ్ లక్ ఈరోజు రావట్లేదు నేను వెళ్ళినప్పుడు. ఇంకా లోపలికి వెళ్దాం. వావ్, ఉయ్యాలలో రాధాకృష్ణ భలే ఉన్నారు, బాగుంది కదా చూడ్డానికి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంది రౌండ్గా మనకి. అంటే స్టార్టింగ్ నుంచి జననం నుంచి స్టోరీ అంతా ఉంది శ్రీకృష్ణుడిది. ఇక్కడ నా పక్కకే మీకు వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా, ఫ్లూట్లో నుంచి వస్తుంది వాటర్ అంతా, భలే ఉంది తీరు చూడండి. ఇది చూసి మీకు గుర్తున్నా, కృష్ణ మా చీరలు మాకు ఇచ్చేసే కృష్ణ అని గోపికలు కృష్ణుని బతిలాడుతూ ఉంటారు. మొత్తం ఇదంతా చూస్తే మనకి శ్రీకృష్ణుడి జర్నీ కూడా అర్థమవుతుంది అక్కడ చదువుకుంటూ వెళ్తే. బాగుంది అసలు ఓవరాల్గా అయితే చూడడానికి. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 2, 3, 4 వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్దాం ఇంకా. ఇక్కడైతే కప్పులు భలే ఉన్నాయి, అన్ని డిజైన్స్లో, డాగ్ డిజైన్లో, డోరేమాన్ డిజైన్స్లో ఎంత బాగున్నాయో కప్పులు. ఇది ఫ్లూట్ అన్నమాట, పిచ్చుక వాయిస్ వస్తుంది. పక్కనే మనకి ఇక్కడ భరతనాట్యం చేస్తున్నారు. అసలు ఎవ్రీ సాటర్డే సండే మనకి శిల్పారామంలో భరతనాట్యం అయితే ఉంటుంది. చూసినంతసేపు చూడాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ కళ్ళు, హ్యాండ్స్ మూవింగ్ కానీ బాగుంటుంది. ఇంకా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి చాలాసేపు కూర్చొనే చూశాను నేను. చాలా హార్డ్ నార్మల్ డ్యాన్స్తో కంపేర్ చేస్తే భరతనాట్యం. ఇది లెదర్ మ్యూజియం అంట, లెదర్తో చేశారు మొత్తం. అంటే ఇక్కడ చూడండి లెదర్తోని. లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య రామ ఇట్లా లెదర్తో చేశారు. ఒక మ్యూజియం లాగా ఒక రూమ్లో పెట్టారు. బయటికి రాగానే అసలు వాచ్ చూడండి ఎంత బాగుందో, వాల్ క్లాక్. ఒకవేళ రీజనబుల్ ఇస్తే కొందామని చెప్పి అడిగాను అనమాట రేట్ ఎంత అని. వాడు ఆస్తి అడుగుతున్నాడు. బాబోయ్, శిల్పారామంలో అంటే రీజనబుల్ ప్రైజెస్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని ఏమో బయట కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. బట్ ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉంటాయి మనకి చూడడానికి. వాచెస్ చూడు, వామ్ అంత పెద్ద పెద్ద వాచెస్ అసలుకి బాబోయ్. ఇక్కడ మనకి డ్రెస్సెస్ కూడా ఉంటాయి, బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి శిల్పారామంలో. మీరు కొనుక్కోవాలనుకుంటే బ్యాగ్స్ శారీస్ మీదకి బాగున్నాయి. ఇయర్ రింగ్స్ ఇవంతా. ఇంకా లేడీస్కి షాపింగ్ అంటే ఆగుతామా మనం? పక్కా వెళ్ళి చూడాల్సిందే, నచ్చిందంటే కొనాల్సిందే బేరమాడి. ఇక్కడ కూడా డ్రెస్సెస్ ఉన్నాయి పక్కన మనకి. అంటే జీన్స్ టాప్స్, డ్రెస్సెస్
చప్పల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ స్టాల్స్. ఓవరాల్గా చాలా ఉంటాయి ఇవి స్టాల్స్, ఇంకా చాలు అనిపిస్తుంది. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ, వావ్. బట్ ఒక్కొక్కటి రేట్లు అయితే అబ్బో బయట కొనుక్కోవడం బెటరు. మా చెల్లి కీచెన్ తీసుకుందామని చెప్తుంది. ఇక్కడ మెహందీ పెట్టడానికి ఇంకా ఫేస్ డ్రాయింగ్ గీయడానికి కూడా ఉంటుంది లోపలే. ఇదే ఓవరాల్. ఖచ్చితంగా మీరు రావచ్చు, బాగుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చేంజెస్, వాటర్ ఫౌంటైన్స్ కానీ అన్నీ చేంజెస్ ఉన్నాయి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.